హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, మీకోసం పాజిటివ్గా ఆలోచిస్తున్నారు, నెగిటివ్గా ఆలోచిస్తున్నారు అనే టాపిక్ అండి. నేను కార్డ్స్ షఫిల్ చేస్తున్నప్పుడు మీ యొక్క పర్సన్ నేమ్ని తలుచుకోండి, అలాగే వాళ్ళతో ఉన్న సిచ్యువేషన్ని గుర్తు చేసుకోండి. ఇది టైమ్లెస్ రీడింగ్ అండి, ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా చూడొచ్చు. ఈ వీడియో మీ ముందుకు వచ్చినప్పటి నుంచి ఈ వీడియో అనేది మీకు మెసేజ్ ఇస్తుందండి, అప్పటి నుంచే తీసుకోండి. అలాగే మీ పర్సన్ అండి ఇక్కడ వైఫ్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, రిలేషన్షిప్, ఫ్రెండ్స్ ఎవరైనా సరే తీసుకోవచ్చండి. అలాగే యూనివర్స్ ఏ మెసేజ్ వస్తుందో దాన్ని ఫాలో అవుదామండి. హార్డ్గా వస్తే మాత్రం మైండ్కి తీసుకోకండి. దానికి ఉన్న రెమెడీస్ అయినా దాని నుండి మనం తీసుకునే వే అయినా కానీ తీసుకోండి. హార్డ్గా మాత్రం తీసుకోవద్దు. నేను కార్డ్స్ షఫిల్ చేస్తూ ఉంటాను, మీరు మీ పర్సన్ నేమ్ని తలుచుకోండి. అలాగే ఈ ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తే మీకు నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా మీ యొక్క ఎనర్జీ కనెక్ట్ అయిపోయి ఈ కార్డ్స్కి ఎనర్జీ కనెక్ట్ అయ్యి మీకు రెజినేట్ అయ్యే మెసేజ్ వస్తుంది. యూనివర్స్ ఖచ్చితంగా ఇస్తుందండి. కార్డ్ షఫిల్ చేస్తున్నాను. ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న వ్యూయర్స్ యొక్క వాళ్ళ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి, ప్లీజ్ గైడెన్స్ ఇవ్వండి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ప్లీజ్ ఏంజల్స్ గైడెన్స్ ఇవ్వండి. ప్లీజ్ చూస్తున్న వ్యూయర్స్ యొక్క వాళ్ళ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి, ప్లీజ్ గ్రాటిట్యూడ్. ప్లీజ్ గ్రాటిట్యూడ్ యూనివర్స్, గివ్ మీ యువర్ మెసేజ్. Five of Swords, Knight of Wands, Ace of Wands, Wheel of Fortune, bottom of the card, the World. చూద్దామండి రీడింగ్. ఫైవ్ ఆఫ్ స్వార్డ్స్ ఏం చెప్తుందంటే గతంలో జరిగిన గొడవలు, మిస్అండర్స్టాండింగ్ గురించి ఆలోచిస్తున్నారని చెప్పవచ్చు. ఓకే, నేను గెలిచినా కానీ నిజంగా గెలిచినా అనే ఆలోచన తనలో ఉంది. పరిస్థితి ఏదైనా వేరేలా హ్యాండిల్ చేయాల్సి వస్తుందనే ఆలోచనలో తాను ఉన్నారు. బయటకు స్ట్రాంగ్గా కనిపించినా కానీ లోపల మాత్రం పీస్ కావాలి అని తను కోరుకుంటున్నారు. కాన్ఫ్లిక్ట్ అనేది ముగియాలి, పీస్ఫుల్గా ఉండాలనే ఆలోచనలో ఉన్నారు. అలాగే నైట్ ఆఫ్ వాండ్స్ ఏమని చెప్తుంది, ఇద్దరి మధ్యలో జరిగిన మిస్అండర్స్టాండింగ్స్ గురించి ఆలోచిస్తున్నారు. మీతో మాట్లాడాలని ఉన్నది, సడన్గా మెసేజ్ చేయాలని ఉన్నా కానీ తన ఈగో వల్ల నెక్స్ట్ స్టెప్ వేయలేకపోతున్నారు. కానీ తను వెళ్ళాలా, మాట్లాడాలా, వెయిట్ చేయాలా అనే ఆలోచనలో కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈ వ్యక్తి కాన్ఫ్లిక్ట్ ఉన్నా కానీ అట్రాక్షన్ మీ పైన ఇంకా స్ట్రాంగ్గా ఉందని చెప్పవచ్చు. వెయిటింగ్ చేస్తున్నా, లేకపోతే వెళ్ళాలా అనే ఆలోచనలో ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఏస్ ఆఫ్ స్వార్డ్స్ ఏం చెప్తుందంటే ఇది క్లారిటీ, ట్రూత్ కార్డ్ అని చెప్పవచ్చు. నిజం చెప్పాలి, సిచ్యువేషన్ని క్లియర్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. మీతో హానెస్ట్గా కాన్వర్జేషన్ చేయాలని కూడా అనుకుంటున్నారు. మిస్అండర్స్టాండింగ్స్ని క్లియర్ చేసి నిజం మాట్లాడాలి అనే థాట్లో తను రాత్రి ఆలోచనలో ఉన్నారు. టోటల్గా మాత్రం మీతో మాట్లాడాలి, నిజం చెప్పాలి అనే ఆలోచనలో ఉన్నారు. ఏవైతే మీకు మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయో, గతంలో జరిగిన సిచ్యువేషన్స్ గురించి మీతో మాట్లాడేయాలి, అన్నీ క్లియర్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఇది ఏం చెప్తుందంటే ఇది డెస్టినీ కార్డ్ అని చెప్పవచ్చు, చేంజ్ కార్డ్ అని కూడా చెప్పవచ్చు. మన రిలేషన్షిప్లో మళ్ళీ చేంజ్ అవుతుందా, లేకపోతే న్యూ బిగినింగ్ మొదలవుతుందా, ఫేట్ అనేది మళ్ళీ మనల్ని కలుపుతుందా అనేది చెప్పవచ్చు. ఇది మీ కనెక్షన్ అనేది డెస్టినీ అని చెప్పవచ్చు, కార్మిక్ కనెక్షన్ అని కూడా చెప్పవచ్చు. ఎనర్జీ చేంజ్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఫేట్ మళ్ళీ సిచ్యువేషన్ను టర్న్ చేస్తుందా అనేది చెప్పవచ్చు. బాటమ్ ఆఫ్ ద కార్డ్ ఏంటంటే వీల్ ఆఫ్ ద వరల్డ్ కార్డ్ మొత్తం
కాంప్లికేషన్ మరియు డీప్ రిలేషన్షిప్ను సూచిస్తుంది. ఈ వ్యక్తి మీ కనెక్షన్ను చాలా ఇంపార్టెంట్గా తను ఆలోచిస్తున్నారు. మీ గురించి ఆలోచిస్తూ చాలా ఆలోచిస్తున్నారు. మళ్ళీ న్యూ బిగినింగ్ స్టార్ట్ అవుతుందా మన లైఫ్, ఈ రిలేషన్షిప్ ఇప్పుడే కంప్లీట్ అవుతుందా లేకపోతే ముగుస్తుందా అనే ఆలోచనలో ఉన్నారు. టోటల్గా ఏం చెప్పాల్సి వస్తుందంటే తను గతం గురించి ఆలోచిస్తూ సిచ్యువేషన్ని క్లియర్ చేయాలని ఆలోచిస్తున్నారు. మళ్ళీ మనల్ని ఫేట్ కలుపుతుందా అనే ఆలోచనలో ఉన్నారు. కనెక్షన్ అనేది కార్మిక్ కనెక్షన్, చేంజ్, క్లోజర్ లేదా న్యూ బిగినింగ్ ఎనర్జీ అని కూడా చెప్పవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది అండి, మీ గురించి పాజిటివ్గా ఉన్నారు. పర్సన్ మిమ్మల్ని కలవాలనే సిచ్యువేషన్లో ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఇదండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ సో మచ్.